హాయ్ అండి. నేనైతే ఇవాళ ఏంటంటే ములమాకు మాట ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. ములమాకు అంటే ఇష్టపడనోళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇలా చేస్తే చాలామంది ఇష్టంగా తింటారు కూడా. నేనైతే ములమాకు అయితే శుభ్రం చేసేసుకున్నాక ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని వేగించుకున్న తర్వాత ఒక ఎల్లుల్లిపాయ అయితే బాగా ఒలిసేసుకుని అవి కూడా వేగించుకున్న తర్వాత 4, 5 ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు అవి వేగించేసుకుని మనం ములమాకు అది కట్ చేసుకున్నా పర్వాలేదు, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇది కడిగేసుకొని అయితే ఇందులో అయితే వేసుకోవాలి కళాయిలో. వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మూత పెట్టకూడదు. మూత పెడితే మాత్రం మనకి కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది. అందుకని కొంచెంసేపు ఆగిన తర్వాత కలుపుకున్న తర్వాత పసుపును కొంచెం సాల్ట్ మాట వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలన్నమాట. టేస్టీగా ఉంటుందన్నమాట. కూర ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుంది. అడుగంటకుండా చూసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి చిన్న చిన్న కాళ్ళు అన్నవి ఉంటాయి. ఆ కాళ్ళని మనం ఏమి అంతలాగా ఒలిసి ఎక్కలొద్దు. కొంచెం అయితే నేనైతే కారం వేసాను అనమాట. కారం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండి లాస్ట్‌న అయితే కొబ్బరికాయ తురుము కూడా తీసుకోవాలి. మిక్సీ పట్టకుండా తురుము తీసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కలుపుకొని ఆ కొబ్బరికాయ కూర అన్నది వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని కలిపేసుకుని ఉంచేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నడుము బాధ ఉన్న వాళ్ళైతే ఇలాంటి ములమాకులు తింటే వారానికి 2 సార్లు చాలా మంచిదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.